ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెన్షనర్లకు 12వ పీఆర్సీ డిఏడిఆర్ పై తాజా సమాచారం కదలిక అయితే మొదలైంది. ఏపీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులైతే ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు వెల్లడించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ కు 16% హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. 11వ పీఆర్సీ బకాయిలు 2018 నుంచి పెండింగ్ లో ఉన్న డిఏల బకాయిలు చెల్లించేలా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి అయితే ప్రకటించాలి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. జేఏసీ ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతల డిమాండ్. 12వ పీఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలేమిటో ఉద్యోగులకు మా పెన్షనర్లకు లాభమా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు పెన్షనర్ల 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 28 విడుదల చేసింది. అయితే 12వ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలు తెలుసుకుందాం ఇప్పుడు. లాభాలు డిఏ 2023 నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్ పేలో కలుస్తుంది. మరియు దానికి 12వ పీఆర్సీ ఇచ్చే పిట్మెంట్ ను కలిపి న్యూ బేసిక్ ఫిక్స్ చేస్తారు. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఎఫ్ పిట్మెంట్ ఈక్వల్ టు న్యూ బేసిక్ పే. న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత ఆ న్యూ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ కు పీరియాడికల్ గా ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతుంది. అదే విధంగా కొత్త బేసిక్ ఆధారంగా పెరుగుతుంది. అలాగే 6 ఇయర్స్ 12 ఇయర్స్ 16 ఇయర్స్ 24 ఇయర్స్ కు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతుంది. ఇది కూడా పెన్షనర్లకు వర్తించదు. పెన్షనర్లకు ఎవరికైనా అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ వస్తుందో వారికి బేసిక్ పే ఆధారంగా ఏక్యూపీ వస్తుంది. ఇది ఎంప్లాయీస్ కి మరియు ఉద్యోగులకు వర్తించదు. డిఏల రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతుంది. పే స్కేల్స్ కూడా మారుతాయి. మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందరూ కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.